ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ 2 టైర్ సిటీ కింద మనకి వైజాగ్ ఉంటుంది. దాంతోపాటు 3 టైర్ సిటీస్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సదరు కంపెనీలకి కొంత ఖర్చు తగ్గించి ప్లస్ ఇది చెయ్యాలి అన్నది ఒక ప్రయత్నం. ఆలోచన మంచిది, ఆచరణ సక్సెస్ అయితే కనుక రాష్ట్రమే కాదు దేశపు ఆలోచన రూటే మారిపోతుంది. అవునా? అంటే ఇంక మొత్తం అంతా ప్రైవేట్ వైపు వెళ్తుందా అప్పుడు కంప్లీట్గా? ప్రైవేట్ కంపెనీలకి మనం ఎంప్లాయీస్ని ఇస్తాం ప్రభుత్వం తరపున, మనం ఇచ్చేది ఏముండదండి. వాడు ప్రభుత్వం ఇస్తుంది, అట్లేం లేదు. ప్రైవేట్ కంపెనీ వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి నాకు ఈ స్కిల్ కావాలి. ఇప్పుడు వీళ్ళు సర్వేలు చేసి పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేసి పెడుతున్నారు కదండి. మొత్తం ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులతో సర్వేలు చేయించారు. దీంట్లో 2 కోణాలు ఉన్నాయి ఇలా సర్వేతో. నెంబర్ 1 ఏంటంటే మీకు లింక్డ్ఇన్ తర్వాత కొన్ని రకాలైనటువంటి ఏజెన్సీలు ఉంటాయి. దాన్ని ఏమంటారు, మ్యాన్ పవర్ ఏజెన్సీస్ అంటారు. ఆ పని ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ సర్వేల ద్వారా మా దగ్గర ఈ స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని ఆయా సదర్ కంపెనీల వాళ్ళకి పంపిస్తుంది డేటా. వాళ్ళు తీసుకున్నారనుకోండి, అదిగో చూసారా మేమే ఉద్యోగం ఇచ్చామని చెప్పచ్చు. అదే అంటున్నాను. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంకొకటి మన కార్యకర్తల్ని ఇక్కడ బతికించవచ్చు. మన కార్యకర్తలకు ఒక ఉపాధి కల్పించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్ ఉందనుకోండి, ఎవరు నడుపుతున్నారు, దానికి ఎవరినైనా రిక్రూట్ చేసుకున్నారా? ఇప్పుడు వాలంటీర్కి సచివాలయ సిబ్బందికి కొన్ని సిస్టమ్ పెట్టి కొన్ని ఎగ్జామ్స్ పెట్టి చేశారు. ఫస్ట్ టైంలో అయితే వాలంటీర్లకు కూడా ఎగ్జామ్స్ పెట్టే చేశారు. ఆ